ప్రపంచంలో అత్యంత పొడవైన ఎత్తైన బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ టన్నెల్లో వెళ్లే పలు రకాల వంతెనలు చూసి ఉంటాం. బ్రిడ్జిలో 660 టన్నుల బరువున్న కొంత భాగాన్ని పైకి కిందకి లిఫ్ట్ చేస్తూ రవాణా సేవలందించే బ్రిడ్జిని ఎప్పుడైనా చూశారా? రైళ్లు వచ్చినప్పుడు, సాధారణంగా ఓడలు వచ్చినప్పుడు నిట్ట నిలువున 2 భాగాలుగా విడిపోయి రాకపోకలకు అవకాశం కల్పించేలా అధునాతన సాంకేతికతతో ఓ భారీ బ్రిడ్జిని నిర్మించింది భారతీయ రైల్వే. అదే ఇంజనీరింగ్ అద్భుతంగా పేరొందిన తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాత పంబన్ రైల్వే బ్రిడ్జ్. దేశంలో మరెక్కడా లేని రీతిలో సముద్రంపై వర్టికల్ సీలిఫ్ట్తో నిర్మించిన ఈ తరహా భారీ వంతెన వెనుక లెక్కకు మిక్కిలి విశేషాలు. భారతీయ రైల్వే శాఖ ఇంజనీరింగ్ ప్రతిభ, వందలాది మంది కార్మికుల శ్రమ దాగి ఉన్నాయి. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే తొలి వర్టికల్ వంతెనగా పిలిచేటటువంటి ఈ వంతెన ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా పిలవచ్చును. దీనికి సంబంధించి వంతెన ఎలా నిర్మించారు, దాని యొక్క ప్రత్యేకతలు ఏమిటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది అనేటటువంటి విషయాలని తెలుసుకుందాం. భారతీయ రైల్వే అంటే ప్రపంచంలోనే అత్యంత భారీ నెట్వర్క్లలో ఒకటని పేరు. ఆ పేరుకు తగ్గట్లే అనేక భారీ రైల్వే ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఈ సంస్థ అందులోనూ అసాధ్యమనుకున్న పలు క్లిష్టతరమైనవి కూడా సుసాధ్యం చేసి చూపిస్తోంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించి ట్రయల్ రన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసిన భారతీయ రైల్వే మరో అద్భుతాన్ని సాధించింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం ద్వీపం మధ్య పాంబన్ వద్ద సముద్రంపై అనేక క్లిష్ట పరిస్థితులను అధిగమించి సరికొత్త వారధిని నిర్మించింది. రామేశ్వరం క్షేత్ర భూభాగాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ నిర్మించిన ఈ వంతెన భారతదేశ సాంకేతిక ప్రగతికి అచ్చమైన నిదర్శనంగా నిలుస్తోంది. 531 కోట్ల రూపాయలతో 2.10 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ భారీ వంతెన నౌకల రాకపోకలకు అడ్డంకి లేకుండా పైకి లేచే వర్టికల్ లిఫ్ట్ కలిగినది కావడం విశేషం. చుట్టూ కనుచూపు మేరలో అఖండగా కనిపించే సముద్రం, మధ్యలో అందమైన ద్వీపం, అందులో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే తమిళనాడులోని రామేశ్వరం. రావణుడి చెరలో ఉన్న సీతను విడిపించేందుకు వానరసేన సాయంతో శ్రీరాముడు ఇక్కడే రామసేతును నిర్మించినట్లు ఇతిహాసాల్లో ఉంది. శ్రీరాముడు లంకలో జరిగిన యుద్ధంలో రావణ సంహారం చేశాక తిరిగి వచ్చి ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. తూర్పు అభిముఖంగా మహాశివుడు కొలువైన ఈ మహిమాన్విత క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానూ పర్యాటక ప్రాంతంగానూ విరాజిల్లుతోంది.
ఎంతో ప్రసిద్ధి చెందిన రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగానికి అనుసంధానిస్తూ 1914లోనే పంబన్ వద్ద రైల్వే వంతెనను నిర్మించారు. రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీనిని అనుసంధానించేలా ఈ రైల్వే వారధి ఉంటుంది. భారత్, శ్రీలంక దేశాల మధ్య వాణిజ్యం కోసం సరుకు రవాణా చేసేందుకు భారీ ఓడలు ఈ వంతెనను దాటేందుకు కింది నుంచి వెళ్లాల్సి వచ్చేది. భారీ ఓడలు వచ్చినప్పుడు బ్రిడ్జి కింద నుంచి అడ్డంగా దాటుతూ వెళ్లేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దాని దిగువన పడవలు, నౌకలు సులువుగా వెళ్లేందుకు వీలుగా వంతెన మధ్యలో పట్టాలకు ఇరువైపులా పైకి లేచే విధంగా హైడ్రాలిక్ లిఫ్ట్ యంత్రాలను ఏర్పాటు చేయగా వాటికి తరచూ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. పదే పదే తుఫానుల వల్ల ఈ ప్రాంతంలో గాలిలో అధిక తేమ శాతం ఉండడం, సముద్రపు ఉప్పుతో కూడిన కెరటాలు బ్రిడ్జిపై పడుతుండటం వల్ల 110 ఏళ్ల కిందట నిర్మించిన రైల్వే బ్రిడ్జి స్థిరత్వం కోల్పోయింది. లిఫ్ట్ యంత్రాల్లో సాంకేతిక లోపం ఏర్పడడం, ప్రమాదకర ప్రయాణంగా మారడంతో 2023 డిసెంబర్ నుంచి రామేశ్వరానికి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పాంబన్ పాత బ్రిడ్జిపై ప్రమాదకర ప్రయాణానికి భయపడి రామేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులు గణనీయంగా తగ్గారు. 2006-7లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ కు మార్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అది కాకుండా వంతెన మధ్యలో హైడ్రాలిక్ లిఫ్టుల నిర్వహణకు 16 మంది కార్మికులు విధుల్లో ఉండాల్సి వచ్చేది. దీనికి తోడు రామేశ్వరం ద్వీపానికి భక్తులు, పర్యాటకుల రాకపోకలు పెరిగేందుకు అవకాశం ఉండటం, సముద్ర వాణిజ్యాన్ని పెంచడం సహా గతంలో ఉన్న సమస్యలు తిరిగి ఉత్పన్నం కాకుండా అత్యాధునిక సాంకేతికతతో కొత్త రైల్వే వంతెనను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4.5 ఏళ్లలో పూర్తి చేసింది. అద్భుతాలకే అద్భుతమనే రీతిలో వంతెనను విజయవంతంగా నిర్మించింది. పాంబన్ వద్ద నిర్మించిన వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అనేక విశేషాల సమాహారం. ఒక రకంగా భారతీయ రైల్వే శాఖ సాంకేతిక ప్రతిభను ఘనంగా చాటేదే ఈ నిర్మాణం. దీన్ని పాత వంతెనకు సమాంతరంగా అత్యాధునిక సాంకేతికతల మేళవింపుతో నిర్మించారు. వంతెనను నిర్మించిన ప్రాంతంలో సముద్రం లోతు ఎక్కువగా ఉంటుంది. సుడిగుండాల వల్ల సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటుంది. గాలి అత్యంత వేగంతో వీస్తుంటుంది. అందువల్ల వంతెన పిల్లర్లను అత్యంత దృఢత్వంతో నిర్మించారు. సముద్రంలోకి యంత్రాలను పంపి 18.3 మీటర్ల పొడవుతో ఉన్న 99 దిమ్మెలను నిర్మించారు. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్ నిర్మించారు. ఇవి అత్యంత పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25-35 మీటర్ల లోతున పునాదులు తీశారు. కొన్ని చోట్ల భారీ రాళ్లు రాగా వాటిలోనే కాంక్రీట్ చొప్పించారు. దీని హైట్ కూడా సీ లెవెల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది పాత బ్రిడ్జ్తో పోలిస్తే. కాబట్టి హయ్యర్ స్పీడ్లో ఇక్కడ బ్రిడ్జ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల, అలాగే టెక్నాలజీ అధునాతనమైంది వల్ల 75 కిలోమీటర్ స్పీడ్తో కూడా ఇక్కడ ట్రైన్స్ రన్ చేసేందుకు అవకాశం ఉంది. ఇది అంటే త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అంటే ప్రారంభోత్సవానికి సంబంధించి అంటే వచ్చే వీఐపీస్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలోనే మేము తెలియజేయబోతా ఉన్నాం. ప్రపంచంలోనే అతి ఎక్కువ తుప్పు పట్టే రెండో ప్రాంతంగా పాంబన్ తీరానికి పేరుంది. కెరటాలు వంతెనపైకి వస్తుంటాయి. దీనివల్లే పాత వంతెన ఇనుము తుప్పు పట్టి మందం కరిగిపోయింది. కొత్త వంతెనకు ఆ సమస్య రాకుండా పాత వంతెన కంటే ఎత్తు పెంచారు. నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసిలోక్సెన్ పెయింటింగ్ పూత వేశారు. 2.10 కిలోమీటర్ల దూరం ఉండే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎక్కడా బోల్టులు వాడలేదు. తుప్పు పట్టేందుకు తావు లేకుండా వెల్డింగ్ తోనే వంతెన భాగాలను అతికించారు. సముద్రంలోని దిమ్మలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్ తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్ ప్లాస్టిక్ వాడారు. 100 మంది నిపుణులు 4 ఏళ్ల పాటు రేయింబవళ్లు చేసిన శ్రమకు ప్రతిరూపంగా పాంబన్ బ్రిడ్జి నిలుస్తుంది.
రైల్వే నిర్మాణంలో వందలాది మంది ఇంజనీర్లు, కార్మికులు 4 ఏళ్ల పాటు అహోరాత్రులు శ్రమించారు. సముద్రం మధ్యలో ప్రమాదకర పరిస్థితులను, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ కష్టపడ్డారు. ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెడితే కార్మికులు తమ శ్రమను ధారపోశారు. 4.5 ఏళ్లలోనే అద్భుతమైన రైల్వే వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.